సంబంధించి నల్లపరెడ్డి పైసలన్న మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది. నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ, ఇదే పైసలన్న ఆ కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లోకి వచ్చుంటే మహిళలు, వారి తల్లిగారో వారి శ్రీమతి గారో రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాలిన వెధవలుడైనా ఈ పైసలన్న మాట్లాడితే వీళ్ళు తట్టుకునే వాళ్ళ అని అడుగుతున్నా. ఆయన పక్కన ఇంకొక ఆయన నెల్లూరు మంగళం సీనో అలియాస్ అనిల్ కుమార్ ఏం మాట్లాడలా ప్రసన్న కొద్దిగా మాట్లాడాడు. నిన్ను కూడా అడుగుతున్నా, నా రక్త సంబంధికుడు అని అడుగుతున్నా, మా వదినని క్షమించమని ముందుగా కోరుకుంటూ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చుంటే ఎవడైనా పనికి మాల ఎదవ మా వదిన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. నువ్వు ఒప్పుకునేవాడివేమో కానీ నాలాంటి ఒంట్లో నెత్తురో చీము ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అవి చిన్న మాటలు అంటే పాపం, చిన్న మాటలు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు, చిన్న సర్పంచ్, గ్రామ సర్పంచో వార్డు మెంబరో కూడా రాజకీయాల్లో ఉండే మహిళలనే కాదు, సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాలిన ఎదవలు పక్కన కూర్చొని ఈ పైసలన్న ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో. అవసరం వస్తే డబ్బుల కోసం, పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు. కాకపోతే సొంత తమ్ముడిని కూడా, రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడిని కూడా అనరాని మాటలు అంటాడు. మాటకు ముందు నల్లపరెడ్డి కుటుంబం 6 సార్లు శాసనసభ్యుడు మాజీ మంత్రిని మాట్లాడుతున్నారే. 6 సార్లు శాసనసభ్యుడైన వ్యక్తి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కడుపున పుట్టిన వ్యక్తి, వరుసకి సోదర అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల గురించి అనేక సందర్భాల్లో అమ్మా ప్రశాంతమ్మ దేహి అని అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, రసలింగేశ్వర స్వామి అభిషేకం, ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదేనా నేర్చుకుంది? ఆయన చెప్తాడు సలహా, ప్రశాంతమ్మ రాజకీయాలకు కొత్త, నువ్వు నాలాగా పనికి మాలిన మాట్లాడాలా, నాలాగా ఎదవ పనులు ఎట్ట చేయాలా, నాలాగా కమిషన్లు ఎట్ట తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నా.
సొంత తమ్ముడు తోడబుట్టిన తమ్ముళ్ళనే నీ కులదైవం అయినటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి మీడియా మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు నా తమ్ముళ్ళకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వచ్చిన నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చాయి, వాళ్ళ అవసరం నీకుందే, మళ్ళా గుడికి వెళ్ళి అమ్మా కోటమ్మ నన్ను క్షమించు, మళ్ళా మా తమ్ముళ్ళు నేను దగ్గర తీసుకుంటున్నా. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది నేను చెప్పే మాట కాదు. ప్రశాంతమ్మ గారు ఏం మాట్లాడారు మీ గురించి? నీకు అంతా ఆవేశపడిపోయి వ్యక్తిగత దోషాలకు దిగాల్సినటువంటి దారుణమైన మాటలేం మాట్లాడలేదే ప్రశాంతమ్మ గారు. పర్సంటేజీల ప్రసన్న, ప్రతి పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు. దానికి తిరిగి ఏదైనా సమాధానం చెప్పాల్సి చెప్పు. రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేని నువ్వు 6 సార్లు శాసనసభ్యుగా ఉన్నావు. గతంలో అనేక సందర్భాల్లో చూసాం. మీడియా గురించి అటెండేట్ మాట్లాడున్నాడు, మీడియా సంస్థల చైర్మన్ అటెండేట్ మాట్లాడున్నాడు. బహుశా TV5 చైర్మన్ గారిని అనుకుంటా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు. ఈయన సంస్కారం గురించి, రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అతను వచ్చాడు. ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి మార్చుకోకపోతే, మీ పద్ధతి మార్చుకోకపోతే, పైసలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు, కేవలం ప్రభాకర్ రెడ్డి గారికి దైవ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రజాసేవ చేయడమే తెలుసు అని మాత్రం ఆయన పెద్ద మనిషి. కానీ వారికి కూడా ఓర్పుకి ఒక లిమిట్ ఉంటుంది. ప్రశాంతమ్మకి కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారితో తిరిగే అభిమానులకి ఈ విధంగా నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకొక ఆయన నెల్లూరు మంగళం చేను ఏ కార్యక్రమాలకి ఆయన పిలవరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవ్వడు కనీసం ఆహ్వానం కూడా ఉండదు. అది ఆయన బతుకు. ధర్మేశ్వర జిల్లా నుంచి పోయి జగనన్నని బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక ఒకటి తెలియదు, తోక పిఏసి అని తోక ఒకటి ఇచ్చారు ఆయనకి, ఈయనకి తోడు దొంగలు ఇద్దరికి. జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ఇద్దరు తోడు దొంగలు పిఏసి అని ఒకటి పక్కన పెట్టారు. ఒక్క కార్యక్రమానికి ఆహ్వానంలే. కనీసం వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానంలే. అది నీ బతుకు. రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానంలే. నీ బతుకు అది. ఇట్లాంటిది ఏదో కార్యక్రమం జరిగి పక్కన కూర్చొని స్లైడ్ పైకను, ఇది స్లైడ్ కొంచెం కిందకను, ఇది నీ బతుకు. నువ్వు కూడా వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే. ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడ నువ్వు నేను ఇద్దరం నిలబడుకొని సంచులు తెచ్చుకోనావు, మర్చిపోయావా? మంగళం సీను నువ్వు నేను ఇద్దరం కలిసి గట్టిగా చేతులు కట్టుకొని సంచులు తెచ్చుకుంది, మర్చిపోవాగయ్యా. మాటకు ముందు డబ్బున్నోడే సంపాదించుకుంటున్నాడు, కష్టం చేస్తున్నాడు, దేశ విదేశాల్లో పని చేసుకుంటున్నాడు, తను సంపాదించిన సంపాదనలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. అవును, డబ్బున్నోడే. నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నా కాడ ఏమి లేవు, పిల్లకాయలకి ఫీజులు కూడా కట్టుకోలేకున్నా. చూడండి, స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది, ఫీజులు కూడా కట్టలేకున్నా. ఇది కాదు వాళ్ళ పరిస్థితి. 10 మందికి సేవ చేస్తారు, సంపాదిస్తారు, డబ్బులు తనంగా స్వీకరించాలా? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్